హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్యూటోరియల్స్. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఫార్మల్ ఛార్జ్. అసలు ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటి, ఆ ఫార్మల్ ఛార్జ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, ఫార్మల్ ఛార్జ్. ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఒక పాలీ అటామిక్ అయాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ CO3 2- అనుకుందాం. సో ఇది ఒక పాలీ అటామిక్ అయాన్ కదా. సో ఇవి 2- అనేటువంటిది ఒక ఛార్జ్. సో ఈ ఛార్జ్ దేనిది అంటే మనం ఏం చెప్తాం, సో హోల్ మాలిక్యూల్ది అని చెప్పేసి చెప్తాం కదా. సో హోల్ మాలిక్యూల్ యొక్క ఛార్జ్ ఏంటి అంటే -2 అని చెప్పేసి చెప్తాం. అలా కాకుండా ఓన్లీ కార్బన్ యొక్క ఛార్జ్ ఏంటి అని చెప్పేసి మనం చెప్పగలమా? చెప్పలేం. సో ఆ విధంగా సో చార్జెస్ క్యాన్ బి అసైన్డ్ టు ఇండివిజువల్ ఆటమ్ ఆర్ అయాన్. సో దీస్ ఆర్ కాల్డ్ ఫార్మల్ చార్జెస్. సో ఈ విధంగా ఇండివిజువల్ ఆటమ్కి ఛార్జ్ అసైన్ చేయగలిగితే అలాంటి దాన్ని మనము ఫార్మల్ ఛార్జ్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే SO4 2-. ఓకే, సో ఈ 2- అనేది ఈ హోల్ SO4కి సంబంధించిన ఛార్జ్. సో అలా కాకుండా ఓన్లీ సింగిల్ సల్ఫర్కి ఎంత ఉంది, సింగిల్ ఆక్సిజన్కి ఎంత ఉంది, సింగిల్ ఆక్సిజన్ యొక్క ఛార్జ్ ఎంత, సింగిల్ సల్ఫర్ యొక్క ఛార్జ్ ఎంత, ఈ విధంగా ఇండివిజువల్ ఆటమ్కి అసైన్ చేసేటువంటి ఛార్జెస్ని మనం ఏమంటాము, ఫార్మల్ ఛార్జెస్ అని చెప్పేసి చెప్తాం. సో యాక్చువల్ డెఫినేషన్ ఏంటి చూద్దాం. సో యాక్చువల్ డెఫినేషన్ ఈజ్ ఫర్ ఫార్మల్ ఛార్జ్ difference between number of valence electrons of an atom in an isolated or free state. So ఇది important, isolated or free state, and the number of electrons assigned to that atom in Lewis structure. So Lewis structure అంటే ఏం లేదు, ఒక ఆటమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు దాని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఫ్రీ స్టేట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ లూయిస్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఆ ఆటమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే అసైన్ చేశారో ఆ ఎలక్ట్రాన్స్ వాటి మధ్య సబ్స్ట్రాక్షన్ చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనము ఫార్మల్ ఛార్జ్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటి ఫార్ములా ఏంటి ఇది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ of a free atom or isolated atom, valence electrons, number of valence electrons of free or isolated atom minus electrons assigned to that atom in Lewis structure. So ఇది డెఫినేషన్. ఓకే, సో ఈ డెఫినేషన్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ CO2, ఎగ్జాంపుల్ నంబర్ 1, దట్ ఈస్ CO2కి చేద్దాం. సో CO2కి చేస్తే ఫస్ట్ ఫ్రీ స్టేట్లో మనకు కార్బన్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 4, అంతేనా. సో లూయిస్ స్ట్రక్చర్లో మనకు కార్బన్ యొక్క ఎలక్ట్రాన్స్ ఎన్ని అసైన్ చేసాము అనేది చూస్తే C+O, అంతేనా. సో ఇప్పుడు ఈ బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాను, కార్బన్ నుంచి ఒక ఎలక్ట్రాన్. సో ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్, కార్బన్ నుంచి ఒక ఎలక్ట్రాన్, అంటే ఒక బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్, అంతేనా. సో 1 బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్, అంటే ఓన్లీ కార్బన్కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ ఎన్ని, 4, అంతేనా. సో డెఫినేషన్ ప్రకారం మనకు ఉండాల్సినటువంటి డెఫినేషన్ ప్రకారం మనకేంటి, సో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ 4 మైనస్ electrons assigned to the atom in Lewis structure, that is 4, that is equals to 0, right? ఓకే, సో ఈ విధంగా మనము ఫార్మల్ ఛార్జ్ యొక్క ఒక ఆటమ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఏంటి అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకే, అయితే ఈ లూయిస్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేసుకొని దాని నుంచి ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కొంచెం కష్టతరమైన పని. కాబట్టి మనము ఈజీగా సింపుల్గా ఉండేటువంటి ఇంకొక ఫార్ములాని చూసుకున్నాం. అదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో సింపుల్గా చూసుకుంటే ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. సో V అంటే ఏంటి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్.
ఎల్ అంటే ఏంటి? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. పి అంటే ఏంటి? బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్, బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ విధంగా ఫార్ములాని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఎగ్జాంపుల్ నెంబర్ 2, సో దట్ ఈస్ O3 కదా. సో O3ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఆక్సిజన్, డబుల్ బాండ్ O అండ్ O, రైట్. ఓకే, లూయిస్ స్ట్రక్చర్ ప్రకారం మనము ఈ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఈ ఆక్సిజన్ మీద 1 లోన్ పేర్ ఉంటుంది, ఈ ఆక్సిజన్ మీద 3 లోన్ పేర్స్ ఉంటాయి, అంటే 6 ఎలక్ట్రాన్స్ టోటల్లీ లోన్ పేర్. ఓకే, సో ఓకే అసైన్ చేస్తాం, ఒక నంబర్ ఇచ్చుకుందాం. ఆక్సిజన్ నంబర్ 1, ఆక్సిజన్ నంబర్ 2, ఆక్సిజన్ నంబర్ 3. ఫస్ట్ వన్, ఫార్మల్ చార్జ్ ఫర్ ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్, ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్. ఓకే, ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6 మైనస్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. 2 లోన్ పేర్స్ అంటే ఎన్ని? 4 ఎలక్ట్రాన్స్ కదా. సో 4 ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి అంటే 4 ఎలక్ట్రాన్స్. సో 4 ఎలక్ట్రాన్స్ అంతేనా. సో 2 1s 2 2s, రైట్. ఓకే, 6 మైనస్ 4 మైనస్ 2, ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. Formal charge for first oxygen atom, formal charge for first oxygen atom is equals to 0. Next, formal charge for second oxygen atom, formal charge for second oxygen atom that is equals to, okay, so మనం ఇప్పుడు ఈ ఆక్సిజన్ కి చూసుకుంటున్నాం అంతేనా, రైట్. valence electrons of oxygen atom 6 మైనస్ లోన్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంది అంటే 2 ఎలక్ట్రాన్స్ మైనస్ 1/2 ఇంటూ బాండ్ పేర్స్. ఓకే, బాండ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. 3 బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ అంతేనా, రైట్. 2 1s 2 3s, ఓకే. 6 మైనస్ 2 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు +1. సో ఫార్మల్ చార్జ్ ఫర్ సెకండ్ ఆక్సిజన్ ఆటమ్, ఫార్మల్ చార్జ్ ఫర్ సెకండ్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు +1. నెక్స్ట్, ఫార్మల్ చార్జ్ ఫర్ థర్డ్ ఆక్సిజన్ ఆటమ్. ఓకే, ఇక్కడ రాస్తాను. సో ఫార్మల్ చార్జ్ ఫర్ థర్డ్ ఆక్సిజన్ ఆటమ్ that is equals to valence electrons of oxygen 6 plus మైనస్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 పేర్స్ ఉన్నాయి. 3 పేర్స్ అంటే 3 పేర్స్ మీన్స్ 6 ఎలక్ట్రాన్స్. 6 మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 బాండ్. ఈ ఆక్సిజన్ ఆటమ్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 బాండ్ ఉంది. సో 1 బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్. 2 1s 2 1s, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, రైట్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే 0, సెకండ్ ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే +1, థర్డ్ ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే -1. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఫార్మల్ ఛార్జ్ని. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫార్మల్ ఛార్జ్? ఫార్మల్ ఛార్జ్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే ఏం లేదు ఇక్కడ. సో ఫార్మల్ ఛార్జ్ హెల్ప్స్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ లోయెస్ట్ ఎనర్జీ స్ట్రక్చర్. లోయెస్ట్ ఎనర్జీ స్ట్రక్చర్ అంటే ఏంటి? లోయెస్ట్ ఎనర్జీ స్ట్రక్చర్ దేనికైతే ఉంటుందో అది మోర్ స్టేబుల్ అన్నట్టు. ఓకే, సో లోయెస్ట్ ఎనర్జీ మీన్స్ more stable. అయితే ఈ ఫార్మల్ ఛార్జ్ ఈ మోర్ స్టేబుల్ స్ట్రక్చర్ని కనుక్కోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ స్ట్రక్చర్కి అయితే ఫార్మల్ ఛార్జ్ తక్కువగా ఉంటుందో, సో లోయెస్ట్ ఫార్మల్ ఛార్జ్ అసోసియేటెడ్ విత్ లోయెస్ట్ ఎనర్జీ, ఓకే. సో లోయెస్ట్ ఎనర్జీ మీన్స్ మోర్ స్టేబుల్ అంతేనా? అంతే. సో ఫార్మల్ ఛార్జ్ ఏ స్ట్రక్చర్కి అయితే
తక్కువగా ఉంటుందో అది లీస్ట్ ఎనర్జీ. లీస్ట్ ఎనర్జీ మీన్స్ మోర్ స్టేబుల్. ఎలా చెప్తున్నాము? సో ఇప్పుడు మనకు ఒక కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ యొక్క లూయిస్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. పాసిబుల్ లూయిస్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి, 1 or more. ఓకే, సో 2 or more చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో నుంచి లోయెస్ట్ పాసిబుల్ స్ట్రక్చర్, లోయెస్ట్ ఎనర్జీ పాసిబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మోర్ స్టేబుల్ స్ట్రక్చర్ ఏది అని ఐడెంటిఫై చేయాలంటే ఆ ఫార్మల్ ఛార్జ్ని బేస్ చేసుకొని ఏ స్ట్రక్చర్కి అయితే ఫార్మల్ ఛార్జ్ అన్నిటికంటే తక్కువగా ఉంటుందో అది లోయెస్ట్ ఎనర్జీ పాసిబుల్ లూయిస్ స్ట్రక్చర్. దట్ మీన్స్ దట్ స్ట్రక్చర్ ఈస్ ద మోర్ స్టేబుల్ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తామన్నమాట, రైట్? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫైండ్ ద ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఇన్ కార్బోనేట్ అయాన్. సో కార్బోనేట్ అయాన్ అంటే ఏంటి, CO3 2- అంతేనా? మనం ఇప్పుడు దీంట్లో నుంచి ఫార్మల్ ఛార్జ్ దేనికి కనుక్కోవాలి, ఓన్లీ కార్బన్ ఆటమ్కి. ఓకే, అయితే ఫార్మల్ ఛార్జ్ కార్బన్కి కనుక్కోవాలనుకుంటే మనకు ఉన్నటువంటి ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా ఏంటి, ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు B minus L minus half into B, అంతేనా? ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని, 4 మైనస్ ఇక్కడ చూడండి ఈ కార్బన్ చుట్టూ ఏమైనా లోన్ పేర్స్ ఉన్నాయా? లోన్ పేర్స్ ఏమీ లేవు. సో లోన్ పేర్స్ ఏమీ లేవు కాబట్టి 0 మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పేర్స్ ఎన్ని, 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అన్నట్టు, 8 ఎలక్ట్రాన్స్. 2 1s 2 4s, that is equals to 4 minus 4, that is equals to 0. ఓకే, అయితే ఇప్పుడు ఈ కార్బన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత, ఈ కార్బన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే 4. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? ఈ విధంగా మనము డిఫరెంట్ మాలిక్యూల్స్లో ఇండివిజువల్ ఆటమ్కి ఛార్జ్ని అసైన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఫార్మల్ ఛార్జ్ని యూజ్ చేసుకొని మనము ఇండివిజువల్ ఆటమ్కి ఛార్జ్ని అసైన్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వీడియోస్లో మనము వేరొక డిఫరెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.